రూపాయి కిందకి పెరుగుతున్న ద్రవ్యలభ్యమట. క్రూడ్ ఆయిల్ రేట్లు, వంట నూనె, పప్పులు, ఎరువుల ధరలు కూడా, ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు జూమట. ఒక ఎగుమతిదారులకే లాభమట. రూపాయి పతనానికి కారణాలట. డాలర్ బలపడడం, గ్లోబల్గా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా ఫెడ్ అలాగే అమెరికా ట్రెజరీ వడ్డీ రేట్లు పెంచడం, స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్ట్మెంట్ లాభాలను బుక్ చేయడం, సిల్వర్ అలాగే గోల్డ్ లాంటి సేఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇండియా వస్తువులపై అమెరికా 50% టారిఫ్ వేయడం అట. ఇండియాకు అవసరమైన క్రూడ్ ఆయిల్లో 85% దిగుమతుల ద్వారానే వస్తుంది. రూపాయి విలువ పడిపోవడంతో పెట్రోల్ ధరల పెరుగుదల, అలాగే గత 6 నెలల్లో వంట గ్యాస్ సిలిండర్ 50 నుంచి 70 వరకు పెరిగిందట. గత 5 ఏళ్లలో డాలర్తో రూపాయి 2021లో 73.9, 2022లో 82.8, 2022లో 82.8, 2023లో 83.4, 2024లో 85.5, 2025లో 90.9, 2026లో 92. ఇక మొత్తంగా ఈ 100 రూపాయలు అవుతుంది. ఇక డాలర్ 100 రూపాయలు, ఒక డాలర్ 100 రూపాయలు అవుతుంది. మరి ఏ రకంగా ఇండియా ముందుకు పోదాం అనుకుంటుంది? వికసిత్ భారత్ అని పెద్ద ఎత్తున చెప్తా ఉన్నాడు కదా, విజన్ 2047. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా విజన్ 2047 అనే కదా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన తెలంగాణ విజన్ 2047, 2037 ఎట్లా చెప్తున్నాడో, ఇప్పుడు ఆయన 2047 విజన్ అని చెప్తా ఉన్నాడు. 2047కి ఇక ఇది 100 రూపాయలు కాస్త 200 అవుతుంది. ఇప్పుడు డాలర్ రేట్ పెరిగితే ఇండియా ముందుకెళ్ళే పరిస్థితి ఏడుంటుంది? ఏ రకంగా ముందుకెళ్తుంది ఇండియాగా? మరి దీనికి కారణాలు ఏంది? మరి ఏం చేస్తాం? ఇప్పుడు మోదీ గారు ఇంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి, మొదటి నుంచి కూడా చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి, లేదు ఇండియాను ముందుకు తీసుకెళ్తాం, ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఖచ్చితంగా నిలపాలి, ఇండియాను సెకండ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి, మొత్తం ఇండియాని నాశనం చేస్తూ ఉన్నారు ఇక కంప్లీట్గా.